యూఎస్కి వచ్చిన ఓకే సో యూఎస్కి అదే చేస్తాను మీరు ఆపట్లేదు. సారీ యూఎస్కి వచ్చినప్పుడు అసలు ఎవరు తెలియదు నాకు యూఎస్లో ఒక్కదాన్ని 2 బ్యాగులు పట్టుకొని ఒక క్యాబిన్ బ్యాగ్ పెట్టుకొని వచ్చాను. బట్ గాడ్ చేంజ్ మై హోల్ సిచ్యుయేషన్. సో పేరెంట్స్ వద్దన్నారు కానీ నేనే బలవంతంగా యూఎస్కి వచ్చాను. వాళ్ళకి అసలు ఇష్టం లేదు అంత దూరం వెళ్ళి మళ్ళీ అప్పులు చేసి ఎందుకు అని చెప్పి దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్. కానీ నేను అంటే ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ విల్లింగ్ నేను ఖచ్చితంగా ఎంతమందితోనన్నా పోటీలు వస్తాను. సో అట్లా నేను వేసుకొచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే స్టూడెంట్స్ కాబట్టి పార్ట్ టైం ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. నేను వచ్చిన ఒక 1 వీక్లోనే నాకు దేవుడు పార్ట్ టైం సెట్ చేశాడు. అండ్ ఇట్స్ అ గుడ్ జాబ్. కాలేజ్లోనే దేవుడు నాకు అనుగ్రహించాడు. పార్ట్ టైం విషయంలో దేవుడు నాకు అట్లా దేవుడు నడిపించాడు. నన్ను ఎప్పుడు అంటే ఏ విషయంలో నాకు తక్కువ కాలేదు. అండ్ ఎవరి దగ్గర నేను చేయి చాపుకొని నాకు ఇది కావాలి అది కావాలన్న సిచ్యువేషన్ దేవుడు నన్ను ఉంచలేదు. అండ్ ఆఫ్టర్ దాట్ మాస్టర్స్లో దేవుడి కృప వల్ల నాకు లైక్ క్లాస్లో ఒక టాపర్ లాగా దేవుడు నన్ను నిలబెట్టాడు. సో వీ హ్యావ్ వన్ సబ్జెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్. ఆ సబ్జెక్ట్ ఎట్లా అంటే మాకు చైనీస్ ప్రొఫెసర్ ఉంటుండే. చాలా టఫ్ ఉంటారు చైనీస్ ప్రొఫెసర్స్. ఇండియన్ ప్రొఫెసర్స్ కంటే చాలా టఫ్ ఉంటారు. సో నాకు తెలిసి ఆ సబ్జెక్ట్ తీసుకున్న ప్రతి ఇండియన్ ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. కానీ అంటే నాకు టఫ్ అనిపించింది. బట్ నేను ప్రతిదీ ప్రార్థన చేసుకొని నాకు సహాయం చెయ్యు అని చెప్పి అంటే జస్ట్ ప్రేయర్ చేసుకొని వదిలిపెట్టడం కావాలని కష్టపడుతుండే. నైట్ అవుట్లు చేసి ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఆ తర్వాత దేవుడు నన్ను ఆ సబ్జెక్ట్లో నాకు తెలిసి ఐఎమ్ ది ఓన్లీ ఇండియన్ హూ పాస్ దట్ సబ్జెక్ట్. ఆ తర్వాత డిసెంబర్ 2024లో నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ప్రతిదీ దేవుడు నడిపిస్తే నేను ఇంతవరకు వచ్చాను. మాస్టర్స్లో నేను చేసిన ప్రతి ప్రేయర్ నాకు అంటే అప్పుడేమనిపించలేదు దేవుడు ఏంటి నా ప్రార్థన వినట్లేడు ఇది అని అనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఐఎమ్ రియలైజింగ్ దట్ గాడ్ హర్డ్ మై ఎవ్రీ సింగిల్ ప్రేయర్ అని అనిపించింది. సో మాస్టర్స్ అయ్యాక నేను ఐ కెప్ట్ 2 ఆప్షన్స్, కాలిఫోర్నియా అన్న టెక్సస్ అన్న వెళ్దాము. నాకు ఎవరు తెలియదు, జస్ట్ ఐ వాంట్ టు ట్రై ఎక్కడన్నా వెళ్ళి సెటిల్ అవుదాము అని చెప్పి. సో నేను కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ చూసుకొని ఐ రిటర్న్ బ్యాక్ టు అరిజోనా. అంటే ఇంకో 10 డేస్లో షిఫ్ట్ అయిపోదాము అని చెప్పి నేను అట్లా వెళ్ళాను. కానీ హార్ట్ మొత్తం హెవీ ఉండే నాకు. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ప్రేయర్ చేసుకున్నాను దేవా నన్ను ఎక్కడ నీ చిత్తానుసారంగా నన్ను ఎక్కడికన్నా అంటే ఈ 2 ప్లేసెస్లో నీ వీల్లో ఉన్న ఆ ప్లేస్లోకి నన్ను నడిపించు అని చెప్పి నేను అలా స్ప్రెయింగ్. దేవుడి దయ వల్ల నాకు ఎవరు తెలియదు టెక్సస్లో. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి తెలుసు. ఆ అబ్బాయికి కాల్ చేశాను. అతను ఒక రూమ్ చూశాడు వెంటర్లో. అక్కడ నేను ఒక రోజు ఉన్నా, నా వల్ల అవ్వలేదు. అండ్ ఆన్లైన్లో నేను మళ్ళీ సిలికాలో ఐ సర్చ్ ఫర్ దిస్ రూమ్ విచ్ ఐమ్ స్టేయింగ్ రైట్. అక్కడ అది చూసుకొని దేవుడు నన్ను ఆ రూమ్కి నడిపించాడు. ఆ రూమ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉండడం వల్లనే నేను ఈ సంఘానికి వచ్చాను. సో ప్రతిదీ దేవుడు నడిపించాడు. నేను అంటే ఆ రూమ్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఈవినింగ్ వాకింగ్కి వస్తుంది పార్క్లో. అప్పుడు 1 డే శ్రీకాంత్ అన్న అండ్ సౌమ్య అక్కడ వాళ్ళు అవుట్ రీచ్కి వచ్చారు. నేను అక్కడ వాళ్ళని కలిసి మాట్లాడడం ద్వారా అంటే ఫస్ట్ ఒక 2 వీక్స్ నేను రాలేదు, స్కిప్ చేశాను ఏం వెళ్తాం లేదు అని చెప్పి. బట్ సౌమ్య కంటిన్యూస్గా నన్ను ఫాలో అప్ చేసింది కాబట్టి ఐ కేమ్ టు దిస్ చర్చ్. వచ్చాక అండ్ మీరు నేను వచ్చినప్పటి నుంచి యూఆర్ సీయింగ్ మై సిచ్యుయేషన్. దేవుడు నన్ను ఎంత దీవిస్తున్నాడో ప్రతి విషయంలో. జాబ్ విషయంలో నేను అప్లై చేశాను ఒక 2000. నేను మార్చ్లో వచ్చాను, సారీ ఫిబ్రవరిలో వచ్చాను టెక్సస్కి. అండ్ వచ్చాక నేను ఒక టైం లిమిట్ పెట్టుకున్నా. అంటే నేను ఏదన్నా నాకు కావాలి అనుకుంటే
కావాల్సిన ప్రతిదీ నేను పేపర్ మీద రాసుకొని ఐ పుట్ మై హ్యాండ్ ఆన్ దట్ పేపర్ అండ్ దెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఎవ్రీ డే. అట్లా సో నేను ఆ ప్రేయర్ దాంట్లో నాకు ఐ వాంట్ టు గెట్ అ జాబ్. మే ఫస్ట్ వీక్లోనన్నా ఏప్రిల్ ఎండింగ్ వీక్లోనన్నా నాకు జాబ్ రావాలి అని ప్రేయర్ చేసుకున్నాను. అండ్ ఏ పర్సన్ రెఫరెన్స్ ఉండకూడదు. లైక్ నాకు మీరు జాబ్ ఇప్పించారన్న మహిమ వాళ్ళకి రావద్దు, నీకు రావాలి, నువ్వే నాకు అనుగ్రహించు అని చెప్పి. అండ్ ఈ 2 పాయింట్స్ నేను చాలా ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటుండే. సో అప్లై చేశాను, ఒక 2000 జాబ్స్ వరకు అప్లై చేశాను. ఇట్స్ నాట్ ఈజీ జర్నీ. ఫస్ట్ నాకు రెజ్యూమ్ ఎట్లా చేయాలో తెలీదు, బట్ సతీష్ గైడెడ్ మీ ఏమేమి చేయాలో రెజ్యూమ్లో. ప్రేయర్ చేసుకున్నా, అప్లై చేశాను, ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇది వర్కౌట్ అవ్వలేదు, కానీ ఐ డోంట్ నో, అసలు నాకు తెలియకుండా దేవుడు నా జీవితంలో, నేను ఆ బుక్ చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది, అంటే మనకు తెలియకుండా దేవుడు మన జీవితంలో ఎట్లా అద్భుతాలు చేస్తాడో నాకు అర్థమైంది. నేను అవన్నీ అంటే ఆ బుక్లో ఉంటే నాకు మే ఎండింగ్ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో జాబ్ రావాలి అనుకున్నదాన్ని. I got offer letter on I got confirmation on May 1st and May 3rd నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. దేవుడు నా జీవితంలో మంచి కార్యం జరిగించాడు. ఇంటర్వ్యూ కూడా అంటే నార్మల్గా ఎవరన్నా ఫస్ట్ ఒక ప్లేస్ అంటే జాబ్ వచ్చాక దెన్ షిఫ్ట్ ఆ ప్లేస్కి షిఫ్ట్ అయ్యి అట్లా సెటిల్ అవుతారు. కానీ నేను వచ్చాక దేవుడు నాకు ఒక ఇల్లు సిద్ధపరిచి నన్ను మంచిగా ప్రిపేర్ చేసి దెన్ గాడ్ లీడెడ్, అంటే దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు దగ్గరలో, విత్ 15 minutes అండి ఫ్రమ్ మై హోమ్. ఆ విధంగా దేవుడు నన్ను ఉంచాడు. ఆఫీస్లో కూడా అంటే నా మేనేజర్స్ లైక్ అందరూ నన్ను అంటే ఫ్రెషర్గా నాకేం తెలీదు, బట్ దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, చాలా మంచి గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఈ మధ్య కొంచెం బర్డెన్ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది ఆఫీస్లో. మా మేనేజర్ వెళ్ళిపోయారు. సో ప్రేయర్ చేయండి, లైక్ ఐ షుడ్ కోప్ అప్ విత్ ఆల్ ది ప్రాజెక్ట్స్. మేనేజర్ దేవుడు నన్ను ఆ విధంగా నడిపించాడు. అండ్ మా మమ్మీ మా డాడీ అంటే నా విషయంలో నాకేం సంపాదించకపోయినా దే ఆర్ అంటే నాకు ఎప్పుడు ప్రేయర్ సపోర్ట్ ఉండే వాళ్ళ జీవితంలో. అంటే మేము చూసుకోవటాలో నాకు ఎప్పుడు చెప్పలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు నీకు వచ్చిన ప్రతి ప్రాబ్లంలో అని చెప్పి. అంటే నన్ను చిన్నప్పటి నుంచి అట్లనే పుష్ చేశారు, ఏదన్నా దేవుడి మీద ఆధారపడు, మమ్మల్ని అయితే అడగకండి, నేనేం చేయలేను, ఓన్లీ గాడ్ కెన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి అట్లా చెప్పారు. సో మా మమ్మీకి నాకు తెలిసి ఏప్రిల్ 1st వీక్లో నా బర్త్డే అయ్యాక షీ గాట్ అ విజన్. అంటే దర్శనాలు నేను నమ్ముతాను. సో మా మమ్మీకి షీ గాట్ అ విజన్ దట్ దేవుడు అంటే ఎవరో చెప్తున్నారంట, ఎస్తేర్కి ప్రతిదీ సమకూర్చి నేను పంపిస్తాను ప్రతిదీ. ఆ తర్వాత వెంటనే నాకు జాబ్ రావటం అండ్ నా సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం మంచిగా టర్న్ అయ్యాయి. తర్వాత మమ్మీ అదే చెప్తుంది, దేవుడి మీద అండ్ స్కాలర్షిప్ కూడా రావటం, 20 lakhs స్కాలర్షిప్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఆ విధంగా దేవుడు మా మమ్మీతో మాట్లాడటం, మా మమ్మీ డాడీ ప్రేయర్స్కి ఆన్సర్ చేయడం, నా ప్రేయర్స్కి ఆన్సర్ చేయడం, అండ్ మెయిన్గా సంఘం సపోర్ట్. అసలు నాకు అంటే రిలేటివ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు నాకు ఎప్పుడు కాల్ చేసి ఇది అదని ఏ రోజు అడగలేదు. బర్త్డేకి నాకు తెలిసి నేను ఒక్కదాన్నే, అంటే అరిజోనాలో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ లోన్లీనెస్ అనిపించలేదు. బట్ ఇక్కడ వచ్చాక నాకు ఎవరు తెలియదు, బర్త్డేకి ఒక్కదాన్నే ఉంటారా అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచేట్గా ప్లాన్ చేసింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. నన్ను ఎప్పుడూ ఒక డాటర్ లాగా ట్రీట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న, నా కోసం ప్రేయర్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇంకా వివాహ విషయంలో కూడా నా కోసం ప్రేయర్ చేసి దేవుడి చిత్తానుసారంగా మమ్మల్ని ఇద్దరిని నడిపిస్తున్నందుకు థ్యాంక్స్ అన్న. అంటే మా జీవితంలో దేవుడి చిత్తం జరగాలని ప్రార్థన చేయండి. ఎక్కడున్నా అంటే మేమిద్దరం దేవుడిని మహిమపరచాలి అని చెప్పి ప్రార్థన చేయండి. అండ్ ఇట్స్ నాట్ అ ఈజీ
థింగ్, మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్, కానీ నేను కొంచెం బాగా స్ట్రెస్ అవుతున్నా. నా విషయంలో కొంచెం ప్రేయర్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ అన్న, స్పెషల్గా మీకు థ్యాంక్స్. హమీలకు ప్రదీప్ అన్న ఎమోషనల్గా ప్రేయర్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. విజయకాంత్ థ్యాంక్ యూ. సతీష్కి థ్యాంక్స్. అండ్ అంటే నేను జాబ్ రాకముందు డిఫరెంట్, అంటే ఏదో ఫేస్కి అంటే ముందుకి ఇట్లా నవ్వుతున్నట్టు కనిపించిన మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ మై మైండ్. అసలు ఇంటికి వెళ్తే నేను ఇంత నవ్వుకుంటూ ఉండలేను, కానీ సతీష్ వచ్చాక స్ట్రెస్ పోయింది. పోయిందమ్మా? స్ట్రెస్ చాలా పోయింది. అంటే నా స్ట్రెస్ అంతా తీసుకెళ్ళి సతీష్ మీద రుద్దుతున్నా. అంతే. మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. ముఖ్యంగా మమ్మీ డాడీ దే బీన్ ఇన్ మినిస్ట్రీ సిన్స్ 26 years. అక్కడ జరుగుతున్న పరిచయాన్ని బట్టి దేవుడు మాత్రమే మహిమ పొందాలని ప్రేయర్ చేయండి. అండ్ మా తమ్ముడు విషయంలో లైక్ గాడ్ షుడ్ డూ హిస్ విల్. దేవుడు సేవకు సమర్పించుకున్నాము, కానీ వాడి జీవితంలో ఏమవుతుందో తెలియట్లేదు. సో మా తమ్ముడు కోసం ప్రేయర్ చేయండి, మా ఫ్యామిలీ కోసం అండ్ పెళ్లి కోసం ప్రేయర్ చేయమని. And yeah, this is my testimony.